కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ జల సౌదాలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరుగుతుంది. తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపుల వివాదంపై చర్చించనున్నారు. అయితే నిన్నటి సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాలేదు. తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంతో ఇవాళ మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంపై తెలంగాణ నుండి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగానే వారు రాలేదని ఆరోపించారు. తమ వాదనలు రికార్డ్ చేసి కేంద్రానికి పంపాలని కోరారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి నుండి నీటిని ఆపినా ఆంధ్రప్రదేశ్ మల్యాల నుండి తీసుకుంటుందని ఆరోపించారు. మల్యాల నుండి ఏపీ నీటిని తీసుకోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగర్ కుడి కాలువ నుండి తీసుకునేవి 5,000 క్యూసెక్కులని తగ్గించారన్నారు. మరోవైపు శ్రీశైలం సాగర్ నుండి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. శ్రీశైలం సాగర్ నుండి మే వరకు తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీపిక, ఇవాళ మరోసారి కేఆర్ఎంబీ బోర్డు సమావేశం కావాలని భావించింది. అయితే ఇప్పటికే ఈ సమావేశం ప్రారంభం కావాల్సింది ఉండగా ఇప్పటికీ తెలంగాణ అధికారులు జలసౌదకు చేరుకున్నారు. అలాగే కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సైతం జలసౌదకు చేరుకున్నారు. అయితే మరోవైపు నిన్నటి మాదిరే ఇవాళ ఏపీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఇప్పటివరకు కూడా జలసౌదాకు చేరుకోలేదు. ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అయితే ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు మొన్న ఇటీవల సోమవారం రోజు జరిగినటువంటి సమావేశంలో కింద ఉన్న అటు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్ల సంబంధించి ఎంత మేర తాగునీరు కావాల్సి ఉంటుంది అనేది కూడా ఇరు రాష్ట్రాల సీఈలు కింద ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు కూర్చొని చర్చించుకోవాలనేది కూడా కేఆర్ఎంబీ బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సూచించారు. ఆ తదుపరి నల్గొండలో ఈ సమావేశం చీఫ్ ఇంజనీర్ల సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ జలసౌదాలో నిన్న నిర్వహించారు. అయితే ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు చర్చించారు. ఆ తదుపరి ఆ నివేదికను కూడా అటు కేఆర్ఎంబీ బోర్డుకు సమర్పించారు. తెలంగాణ 63 టీఎంసీలు కోరుతుండగా ఏపీ 55 టీఎంసీలు అడుగుతా ఉంది. అయితే ఓవరాల్ గా అటు నాగార్జున సాగర్ అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో నికర జలాలకు మించి 65 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అయితే ఈ కేటాయింపులు ఏ విధంగా చేస్తారనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఓవరాల్ గా ఇవాళ కూడా ఈ యొక్క ఏపీ అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారా లేదా గైహాజరవుతారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఏపీ అధికారులు ఈ సమావేశం జరిగే జలసౌదాకు అయితే చేరుకోలేదు. మరోవైపు ఓవరాల్ గా నిన్న సమావేశం నిర్వహిస్తుండగానే అయితే తెలంగాణ అధికారులు సమావేశం ఇంటిమేషన్ కూడా ఏపీ తెలంగాణ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ అధికారులు జలసౌదాకు చేరుకొని ఈ కేఆర్ఎంబీ ముందు అటెండ్ అయ్యారు. అయితే ఏపీ అధికారులు మాత్రం గైహాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉద్దేశపూర్వకంగానే ఏపీ అధికారులు గైహాజరవుతా ఉన్నారు అనేది కూడా తెలంగాణ అధికారులు అలాగే రాహుల్ బొజ్జా కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇవాళ కూడా ఏపీ అధికారులు రాకపోయినట్లయితే కేఆర్ఎంబీ తమ వాదనలు తెలంగాణ తరపున ఉన్నటువంటి ఉన్నతాధికారుల వాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత వాటిని రికార్డ్ చేసి కేంద్రానికి పంపాలి. ఆ తర్వాత ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలనేది కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క సమావేశానికి ఇవాళ కొంత స్పష్టత వస్తుందనుకున్నప్పటికీ కూడా ఏపీ అధికారులు ఈ యొక్క సమావేశం జరిగేటటువంటి జలసౌదాకు ఇప్పటి వరకు చేరుకోకపోవడంతో కొంత ఇది కంటిన్యూ అవుతుందా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అన్ని అంశాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత వస్తుందని అటు ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి వారు భావించినప్పటికీ కూడా ఈ యొక్క
అంశం యథావిధిగా కొనసాగేటటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఇవాళ ఏపీ అధికారులు మాత్రం ఈ యొక్క సమావేశానికి హాజరవుతే మాత్రమే కొంత తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీపిక. థ్యాంక్ యూ రాజు.